ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనము స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలో మన యోగా సెషన్లో చూద్దాము. స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఎలాంటి ఆసనాలు చేయాలి, ఎలాంటి బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం స్ట్రెస్ అనేది తగ్గించుకోవచ్చో చూద్దాము. సో ముందుగా మనం చేయబోయే ఆసన బాలాసన లేదా శిశు ఆసన అంటాము. సో ముందుగా మనం చేసే ఆసన శిశువాసన లేదా బాలాసన అంటాము. బాలాసన కోసం కాళ్ళు ఇలా వజ్రాసనాలు కూర్చొని నెమ్మదిగా మన చేతుల్ని ఇలా ముందుకు స్ట్రెచ్ చేసి కొంచెం కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం చేసే ఆసనాలన్నీ చాలా స్లో పేజ్లో ఎక్కువ బ్రీతింగ్ మీద ఫోకస్ చేసి బాడీని రిలాక్స్గా ఉంచి చేసే ఆసనాలు ఉంటాయి. వీటి కోసం మనం కావాలంటే మనం యోగా బ్లాక్ సపోర్ట్ తీసుకోవచ్చు, పిల్లో సపోర్ట్ తీసుకోవచ్చు, బెడ్షీట్ సపోర్ట్ తీసుకోవచ్చు, ఏదైనా మనము సపోర్ట్ తీసుకొని చేయొచ్చు అనమాట. సో ఇలా వజ్రాసనంలో మీరు డైరెక్ట్గా కూర్చోలేకపోతే మీ కాళ్ళ కింద పిల్లో వేసుకోవచ్చు. ఇలా కాళ్ళు రెండు ఓపెన్ చేసి నెమ్మదిగా చేతులు ఇలా ముందుకు స్ట్రెచ్ చేసి రిలాక్సింగ్గా ఫోర్ హెడ్ని డౌన్ చేసి ఈ పొజిషన్లో నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. మీ ధ్యాస మీ ఆలోచన మీదకి వెళ్ళినా మళ్ళీ ధ్యాసని మళ్ళీ శ్వాస మీదకి తీసుకుంటూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఈ పొజిషన్ని మీరు 1 minute 2 minutes 3 minutes కుదిరితే 5 minutes కూడా ఈ పొజిషన్లో హోల్డ్ చేయొచ్చు. దీన్ని బాలాసన అంటాము. నెమ్మదిగా ఆసన నుంచి వెనక్కి వచ్చి రిలాక్స్ అవ్వాలి. నెక్స్ట్ మనం చేసే ఆసన క్యాట్ అండ్ కౌ బ్రీతింగ్స్ అంటారు, లేదా బెటిలాసన, మార్జాలాసన. శ్వాసతో చేయాలి. శ్వాసతో చేయడం వల్ల ఏంటంటే మన చెస్ట్ సెంటర్ దగ్గర అనాహత చక్ర అనేది, ఒక హార్ట్ చక్ర అనేది ఉంటుంది. సో ఆ బ్రీతింగ్లో ఏంటంటే ఈ చక్ర యాక్టివేట్ అవుతుంది. ఈ చక్ర మెయిన్ పని ఏంటంటే మనలో ఉండే జాయ్ని, హ్యాపీనెస్ని బయటకు తీసుకొస్తుంది. సో దాని మీద ఫోకస్ చేస్తూ మనము ఈ క్యాట్ అండ్ కౌ బ్రీతింగ్స్ కానీ మార్జాలాసన, బెటిలాసన బ్రీతింగ్ కానీ చేస్తాం. సో దానికోసం ఇలా మీరు మోకాళ్ళ మీద ఇలా ఎల్బో మెజర్మెంట్ తీసుకొని ఇలా మోకాళ్ళ మీదకి రావాలి. ఓకే, ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత కాళ్ళ మధ్యలో ఒక అడుగు గ్యాప్ తీసుకొని చేతులు రెండు స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఇలా హిప్ని కొంచెం వెనక్కి పుష్ చేసి మీ స్పైన్ని కొంచెం కిందకి ఇలా పుష్ చేస్తూ తలని పైకి తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇది శ్వాసతో జరగాలి. ఇలా శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ తల లోపలికి. కళ్ళు మూసుకొని బ్రీతింగ్ పైన ధ్యాసతో చేయాలి. ఇలా ఒక 10 rounds 20 rounds చేసిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ బాలాసనాలోకి వెళ్ళి రిలాక్స్. దాని స్లోగా పోస్చర్ని రిలీజ్ చేయాలి. దీన్ని మార్జాలాసన, బెటిలాసన బ్రీతింగ్స్ అంటాము. నెక్స్ట్ చేయబోయే ఆసన సేతుబంధాసన. మీరు సేతుబంధాసన కోసం కాళ్ళని మళ్ళీ మీరు స్పైన్ పొజిషన్కి రావాలి. స్పైన్ పొజిషన్ నుంచి ఇలా మీ వీపు మీద పడుకొని, రెగ్యులర్ సేతుబంధాసన అంటే మనం ఇలా హిప్ పైకి లిఫ్ట్ చేస్తూ డౌన్ చేస్తాం. ఈరోజు మనం స్ట్రెస్ కోసం చూస్తున్నాం కాబట్టి ఈ ఆసనాలో కొంచెం మోడిఫికేషన్ అనేది చేసుకోవాలి. మోడిఫికేషన్లో ఏంటంటే మన లెగ్స్ పొజిషన్ ఇలాగే ఉంటుంది. మన రెండు చేతులు ఇలా మన అబ్డామెన్ మీద ఉంచుతాం. ఇలా అబ్డామెన్ మీద ఉంచి పొట్ట మీద ఫోకస్ చేస్తూ మనం శ్వాస అనేది తీసుకుంటూ వదులుతూ ఉండాలి. సో ఈ పొజిషన్లో ఉంటాము, కళ్ళు మూసుకోవాలి, నిదానంగా శ్వాస తీసుకుంటూ మన పొట్టని కొంచెంగా పైకి తీసుకోవాలి. అంటే శ్వాసతో పాటు మన అబ్డామెన్ మూవ్ అవ్వేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ నిదానంగా శ్వాస వదులుతూ పొట్టని మెల్లిగా లోపలికి, శ్వాస తీసుకుంటూ బయటికి, శ్వాస వదులుతూ లోపలికి. చేస్తున్నంతసేపు మీ ధ్యాస మీ శ్వాస మీద ఉండాలి. శ్వాసని ఎంత ప్రొలాంగ్డ్గా, ఎంత లెంతన్గా చేయగలిగితే అంత లెంతన్గా చేయాలి. దాని తర్వాత ఒక 10 cycles లేదా 20 cycles అలా బ్రీతింగ్ చేసిన తర్వాత, ఇన్ అండ్ అవుట్ చేసిన తర్వాత
కంప్లీట్గా బాడీని శవాసనలో ఇలా రిలాక్స్ చేయాలి. లెగ్స్ ఇలా ఓపెన్ చేసి హ్యాండ్స్ ఇలా సీలింగ్ వైపు ఉంచి రిలాక్స్ అవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ మనం చేసే ఆసన యష్టికాసన అంటాము. దీనికోసం కాళ్ళు 2 ఇలా దగ్గరగా ఉంచి చేతులు 2 వెనక్కి తీసుకుని పొట్టని కొంచెం లోపలికి లాగి పాదాలను ఇలా ముందుకు స్ట్రెచ్ చేసి మన బాడీని ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా ఒకసారి బాగా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసిన బాడీని అలా ఉంచాలి ఒక 10 సెకండ్స్. స్ట్రెచ్ చేస్తున్నంతసేపు మనం బ్రీతింగ్ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. శ్వాస నిదానంగా తీసుకుంటూ వదులుతూ ఉండాలి. దాన్ని ఇలా స్ట్రెచ్ చేసి నెమ్మదిగా స్ట్రెచ్ రిలీజ్ చేసి రిలాక్స్ అవ్వాలి. హ్యాండ్స్ కిందకి తీసుకొచ్చి ఇలా స్ట్రెచ్ చేయడంలో ఏమవుతుంది అంటే మన నర్వస్ సిస్టమ్ అంతా ఒక్కసారి ఇలా రబ్బర్ బ్యాండ్ని ఎలా అయితే మనం ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రెచ్ చేసి వదులుతామో అలాంటి స్ట్రెచ్ వస్తుంది. సో యష్టికాసన. దాని తర్వాత అగైన్ మళ్ళీ శవాసనలో రిలాక్స్. నెక్స్ట్ చేయబోయే ఆసన శవాసన. శవాసన అంటే నార్మల్గా పడుకొని ఉండడం కాదు. శవాసన చేయాలి. దానికోసం ఇదే స్పైన్ మీద పడుకుంటాము. కాళ్ళ మధ్యలో 1-1.5 అడుగు తీసుకోవాలి. టోస్ని ఇలా సైడ్కి వదిలేయాలి రిలాక్సింగ్గా. 2 చేతుల్ని ఇలా పక్కకు ఉంచాలి. కొంచెం బాడీకి దూరంగా అరచేతులు సీలింగ్ వైపు ఉండాలి. మన తల సెంటర్లో ఉండాలి. నా కళ్ళని నెమ్మదిగా మూసుకుని బాడీ ఒకసారి అంతా రిలాక్స్ అయిన తర్వాత మజిల్స్ అన్నీ లూజ్ చేసి నెమ్మదిగా మీ ధ్యాసని మీ శ్వాస మీదకి తీసుకుని అలా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. మీ ధ్యాస మీ ఆలోచన మీదకి బయట సౌండ్స్ మీదకి వెళ్ళకుండా మీ ధ్యాస అంతా మీ శ్వాస మీద ఉండేలాగా ఉంచి ఈ పొజిషన్ని ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేయాలి. శవాసన అనేది చాలా మంచి తొందరగా స్ట్రెస్ నుంచి మనకి ఓవర్ థింకింగ్ నుంచి రిలీఫ్ పొందడానికి శవాసన అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో దాని తర్వాత మెల్లిగా లేచి కూర్చొని రిలాక్స్ అవ్వాలి. ఇంకా స్ట్రెస్ని తగ్గించుకోవడం కోసము మనము ఒక ఎఫెక్టివ్గా రోజు ప్రాక్టీస్ చేసుకునే ఒక బ్రీతింగ్ టెక్నిక్ని కూడా తెలుసుకుందాం. దాన్ని నాడీ శోధన బ్రీతింగ్ టెక్నిక్ అంటాము. ఇది ఎలా చేసుకోవాలో దాని ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఈ నాడీ శోధన బ్రీతింగ్ టెక్నిక్ అనేది ఎవ్రీడే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకునేలాగా ఉండాలి. ఒక 5 మినిట్స్ 10 నుంచి 10 మినిట్స్ వరకు మీరు రెగ్యులర్గా నాడీ శోధన బ్రీతింగ్ టెక్నిక్ని ప్రాక్టీస్ చేయాలి. సో ఇదేంటంటే మన నర్వస్ సిస్టమ్ని, మన థింకింగ్ని, మన బాడీలో ఉండే హీట్ అండ్ కోల్డ్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేసి మనలో ఉన్న స్ట్రెస్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఎలా చేసుకోవాలంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవాలి. ఇది మీరు కిందనే కాదు చైర్లో కూర్చొని చేసుకోవచ్చు, బెడ్లో కూడా కూర్చొని చేసుకోవచ్చు. నెక్స్ట్ పొజిషన్ ఎలా అయినా ఉండొచ్చు. సుఖాసన పొజిషన్, మీరు కూర్చోగలిగితే పద్మాసన, లేకపోతే వజ్రాసన, ఎలా అయినా ఓకేనా. ఇలా కంఫర్టబుల్గా కూర్చొని మీ రైట్ హ్యాండ్ని, కుడి చేయిని ప్రాణాయామ ముద్ర అంటే ఫస్ట్ 2 ఫింగర్స్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మీ థంగ్ ఫింగర్ని, రింగ్ ఫింగర్ని ఇలా బయటకు ఉంచుకోవాలి. దీన్ని ప్రాణాయామ ముద్ర లేదా విష్ణు ముద్ర అంటారు. మీరు వినే ఉంటారు కదా యోగాలో. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ని వీలైతే ఇలా చిన్ ముద్ర, జ్ఞాన ముద్రలో పెట్టి మీ టై మీద ఉంచాలి. సో ఎలా బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి అంటే నాడీ శోధనలో ఏంటి అంటే ముందుగా మీరు శ్వాస ఎడమ ముక్కు నుంచి తీసుకుంటారు, కుడి ముక్కు నుంచి వదులుతారు. లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేసి రైట్ నాస్ట్రిల్ నుంచి ఎగ్జేల్ చేస్తారు. మళ్ళీ కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకుని ఎడమ ముక్కు నుంచి వదలాలి. అంటే మళ్ళీ రైట్ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఎగ్జేల్ చేయాలి. ఈ లెఫ్ట్ నుంచి తీసుకొని రైట్ నుంచి వదిలేది, రైట్ నుంచి తీసుకొని లెఫ్ట్ నుంచి వదిలేది ఒక సైకిల్ అంటాం, ఒక వృత్తం, ఒక 1 సైకిల్ అనమాట అది. అలాంటి సైకిల్స్ మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ చేసుకోగలిగితే అన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా మీరు 20 సైకిల్స్తో స్టార్ట్ చేసి దాన్ని 30, 40, 60 అలా ఎన్ని చేయగలిగితే అన్ని చేసుకోవాలి. సో ఇలా ప్రాణాయామ ముద్ర తీసుకున్న తర్వాత ముందుగా మీ కుడి ముక్కుని క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి నెమ్మదిగా లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకోవాలి. ఇలా
శ్వాస తీసుకున్న తర్వాత ఎడమ ముక్కుని క్లోజ్ చేసి కుడి ముక్కు నుంచి శ్వాస వదలాలి. మళ్ళీ కుడి ముక్కు నుంచి తీసుకొని ఎడమ ముక్కు నుంచి వదలాలి. ఇది 1 రౌండ్. సో ఇలా కంటిన్యూ చేయాలి. సో ఇలా ఎన్ని రౌండ్స్ చేసుకోగలిగితే అన్ని రౌండ్స్ చేసుకోవాలి. శ్వాస తీసుకున్నంతసేపు మన ధ్యాస శ్వాస మీద ఉండాలి. అండ్ శ్వాస తీసుకుంటున్నప్పుడు పొట్ట అనేది బయటికి రావాలి, వదులుతున్నప్పుడు పొట్ట అనేది లోపలికి వెళ్ళాలి. ఇవి గమనించుకుంటూ మనము ఈ నాడీ శోధన బ్రీతింగ్ ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. సో దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల, ఆసనాస్తో పాటు ప్రాక్టీస్ చేయడం వలన మనకి తొందరగా రిజల్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట. సో రోజు ప్రాక్టీస్ చేయండి, మీ స్ట్రెస్ నుంచి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ.